హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. సో ఇప్పుడు మన ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా, గణేష్ చతుర్థి. నేను ఫస్ట్ టైం అనమాట ధూళిపేటకి వెళ్ళడం గణేష్ని చూడడానికి. అసలు ఆ గణేష్లు అన్నీ చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి సుందర కళాకారు అనమాట. సో ఎంత సుందరంగా ఉన్నాయో పేరుకు తగ్గట్టే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగా కుందన్స్తో నీట్ ఫినిషింగ్ డిజైన్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ దశావతారాలు గణపయ్య బుజ్జ మీద. సో ప్రతిదీ తనకు చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ చాలా నీట్గా ఫినిషింగ్ చేసి వేశారనమాట. సో గణేష్ని అయితే చూస్తే ఓ రేంజ్లో అబ్బా ఉంటే ఈ గణేష్ అయితేనే బాగుండు అనిపిస్తుంది. ఇంకో గణేష్ని చూడగానే అబ్బాయి ఇంకా దానికంటే బాగుంది అనిపిస్తుంది. అంత బాగున్నాయి ఒక్కొక్క గణేష్ని చూస్తుంటే. సో ఈ బుజ్జ గణపతి మీద దశావతారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో పక్కన ఇంకో గణేష్, ఆ పంచ బ్లూ కలర్ పంచ పింక్ కలర్స్తో షైనింగ్. నెక్స్ట్ ఈ బొజ్జ గణపయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. సో నెమలి పైన కూర్చొని ఆ పైన రైట్ సైడ్లో ఎవరున్నారు? సో తన సోదరుడు కార్తికేయుడు అనమాట. సో ఇలా ప్రతిదీ మనకు చాలా క్లియర్గా నీటి ఫినిషింగ్ చూడండి. ఆ తొండంకి ఎంత బాగా కుందన్ వర్క్ చేశారు. అందుకనే కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే నీట్ ఫినిషింగ్ ఉంటుంది సుందర కళాకారులో. నెక్స్ట్ ఇక్కడ సూర్య భగవాన్. అసలు అవి మనకు ఆ ఐడియాలు చూస్తుంటేనే ఇదైతేనే బాగుండు, మన గలీలో ఈ గణేష్నే పెట్టాలి అనిపించేంత బాగున్నాయి అనమాట ప్రతి గణేష్. సో నేను ఫస్ట్ టైం అనమాట ధూళిపేటకి వెళ్ళడం. ఈ బుజ్జ గణపయ్యని చూడండి ఎల్లో కలర్ పంచతో, సో నీట్ కుందన్ వర్క్తో. ఇక్కడ నరసింహస్వామి అండ్ కింద భక్త ప్రహ్లాదుడు, సో ఆ పైన విష్ణుమూర్తి. సో ప్రతిదీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా అన్నీ చూడాలి, తిరిగి చూడాలని ఒక ఎగ్జైట్మెంట్. బట్ పిల్లలు తీసుకొని వెళ్ళాం కదా, సో కొంచెం సేపు కొన్ని గణేష్ చూసరికి అబ్బా చాలు అనిపించింది. అంటే ప్రతి ధూళిపేట అంటేనే ప్రతి ఇంటికి గణేష్లు ఉంటాయంట. సో నాకు ఆ విషయం తెలియదు, బట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క గణేష్లు అయితే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క థీమ్ డిఫరెంట్గా అయితే చేశారనమాట గణేష్ని. సో ప్రతిదీ అంటే ఇంకొక 10 డేస్లో అయితే గణేష్ ఫెస్టివల్ వచ్చేస్తుంది అనమాట. సో నేను చూడడానికి వెళ్ళాను కదా, మీకు చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి.